ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వెంకటాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు దొనకొండ తహసీల్దార్ మరియు ఎంఈఓ ఆఫీసుల వద్ద ఆందోళనకు దిగి మండల విద్యాశాఖ అధికారికి మరియు దొనకొండ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకటాపురం గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ మా కాలనీలో 3, 4, 5వ తరగతి చదివే పిల్లలను ఊర్లో ఉన్నటువంటి స్కూలుకి బదిలీ చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. 45 మంది చదివే స్కూల్లో 40 మంది విద్యార్థులు ఎస్సీ కాలనీ స్కూల్ పిల్లలేనని చెప్పారు. అలాంటప్పుడు విద్యార్థుల సౌకర్యార్థం ఎస్సీ కాలనీలో పెట్టాల్సిన పాఠశాలను ఊర్లో పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఊర్లో ఉండే స్కూల్ పిల్లలు 5గురిని మా పాలెం స్కూల్ కి బదిలీ చేయాలని కోరుతున్నారు. పాలెం నుండి ఊర్లో స్కూల్ కి వెళ్లేటప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మా పాలెంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ ని గ్రామ పెత్తందారులు ఊర్లోకి తరలించకపోయారు. అందువల్ల మా పాలెంలోనే స్కూల్ జరిగేటట్టు చూడాలని దొనకొండ మండల ఎంఈఓ మరియు దొనకొండ తహసీల్దార్ కి విన్నవించుకొని ఆర్జీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి, రూతు, మేరీ, రోజా, సంధ్య, జ్యోతి, అనురాధ, నాగమణి, కొండమ్మ పాల్గొన్నారు. వెంకటాపురం ఎస్సీ కాలనీ వాసులకు చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, పాఠశాల 2 పాఠశాలల మధ్య దూరం కిలోమీటర్ లోపు 200 మీటర్లు మాత్రమే ఉంది. అలాగే 3, 4 తరగతుల్ని జనరల్ స్కూల్లో కలిపినందువలన తరగతికి ఒక ఉపాధ్యాయుడు వస్తాడు కనుక అది మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీలో 2 గదులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జనరల్ స్కూల్లో అవి 5 గదులు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. అలాగే టాయిలెట్స్, అలాగే నూతన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి లేదా మనబడి మన భవిష్యత్తు కింద. అందువలన పూర్తిగా మంచి వసతులు కల్పించి ఉన్నాయి. అలాగే 3, 4 తరగతులను ఇక్కడ కలపడం వలన తరగతికి ఒక ఉపాధ్యాయుడు వస్తాడు కనుక ఆ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని సదరు గ్రామస్తులకు ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. అలాగే పంచాయతీ సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది. తీర్మానం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా అప్పుడు ఒప్పుకున్నారు. గౌరవ ఆర్డీఓ గారికి కూడా విషయాన్ని తెలియజేశాము. అలాగే 2 స్కూళ్ళ మధ్య దూరం కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే వాహనాల రద్దీ కూడా పెద్దగా ఉండదు. అందువలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు మేలు చేసేటటువంటి, ఆ పిల్లలకు మేలు చేసేటటువంటి మంచి నిర్ణయమే తప్ప చెడు నిర్ణయం కాదు. అలాగే 1, 2 తరగతులు ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. పాఠశాల ఎటువంటి పరిస్థితుల్లో మూసివేయబడదని తెలియజేయడం. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి సదరు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.